వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో 6 మృతి చెందిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అంటే మనం గతంలో చూసినట్లయితే కనుక ఇక్కడ ఏ విధంగా అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిందో సో అంతకన్నా చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి కూడా చాలా వినిపిస్తుంది. అసలు ఎలా జరిగింది మేడం ఇది? రేపు వైకుంఠ ఏకాదశి అండి. వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు కూడా టికెట్స్ ఇస్తారు కదా, అంటే వైకుంఠ ద్వార దర్శనం మీకు ఐడియా ఉంటుంది. అది సంవత్సరానికి ఒక్కసారే ఇస్తారు. అయితే నిన్న తిరుపతి వాసులకి టికెట్స్ ఇస్తున్నారనమాట. అది ఏమైంది, లోకల్ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఊహలో ఉంటారు, ఇంతమంది వస్తారు అందాజాగానే. అంటే ప్రతి సంవత్సరం ఈ తొక్కిసలాట జరగడం అనేది మీకు వైసీపీ హయాంలో కూడా ప్రతి సంవత్సరం ఉంది. మీరు చూసుకోండి కావాలంటే. 2020 నుంచి మీరు 2024 వరకు చూసుకుంటే తొక్కిసలాట అనేది ఎప్పుడూ ఉంది. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన సంఘటనలో 6 చనిపోవడం జరిగింది. ఇది ఎవరి తప్పిదం అంటే మీరు ఎవరిని చెప్పలేరండి. ఇప్పుడు అంతమంది జనాలు బయట వాళ్ళు రాకూడదు కదా. ఇప్పుడు పర్టికులర్గా ఫలానా వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం అన్నప్పుడు ఆ ఫలానా వాళ్ళే రావాలి కదా, వేరే వాళ్ళు ఎలా వస్తారు? రాకూడదు కదా. అలాగని మనమేమి అధికారులను తప్పు పట్టకుండా ఉండట్లేదు. మీరు కాకపోతే చూసుకోండి గత 4 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది. మీరు పాత వార్తాపత్రికలు చూస్తే మీకు కనిపిస్తుంది. అయితే నిన్నను ఆ గేట్లు తెరవడంతో వీళ్ళు టికెట్లకు అనుకుని ఒక్కసారిగా వచ్చేసారు. యాక్చువల్గా అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కోసమని తెరిచారు వాళ్ళు. వీళ్ళకి అంబులెన్స్ రావడం, అంబులెన్స్ అక్కడ అడ్డు పెట్టడం, అంటే వీళ్ళ కోసమని డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడని అంటున్నారు. ఇది ఎవరిని మీరు అంటారు? ఇప్పుడు పిల్లల్ని వృద్ధుల్ని తీసుకుని టికెట్లకు వెళ్ళటం అనేది ఎంతవరకు సబబు? మీకు వైకుంఠం అసలు తిరుమల అంటేనే జనాలకి అసలు ఒక ఇంకా భక్తి భావన కావచ్చు, ఆవేశం కావచ్చు, పొంగి పొర్లుతుంది. అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం కోసం అసలు ప్రజలు ఎలా ఉంటారు? మరి అలాంటప్పుడు వృద్ధులు పిల్లలు వెళ్ళొచ్చు ఆ టికెట్ల కోసం. అంటే వాళ్ళు ఎక్కడ పెడతామని సందేహం రావచ్చు, కానీ మరి చూసుకోవాలి ఆల్టర్నేటివ్ మనం. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. ఏమంటే ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయండి. ఎవరిని మనం తప్పు పట్టలేము. దీనికోసం సాక్షి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కడు టీటీడీ చైర్మన్కి పనిష్మెంట్ ఇవ్వాలి, లేదు హోంమంత్రి అనిత దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు దీనికి బదులు చెప్పాలి. చంద్రబాబు నాయుడు కోసం మొత్తం పోలీసులందరూ వైజాగ్ వెళ్ళిపోయారట. అందుకని ఇక్కడ పోలీసులు లేరట. ఎవడన్నాడు లేడని మీరు చూసారా? అంటే వాళ్ళకి ఇవాళ అవకాశం దొరికింది, మాట్లాడేస్తుంది. తప్పు కదా అది. ఇప్పుడు దేనికి కూడా ప్రజలని మనం ఊహించలేమండి. అప్పటికి వాళ్ళు మొత్తం 8 ఉంటాయి గేట్లు, 7 అంతా కూడా వాళ్ళు అడ్డు పెట్టారు కూడా. దీన్ని ఏమంటారు, బ్యారికేడ్స్ లాగా. 8వ దానికి బ్యారికేడ్ పెట్టలేదు. అక్కడ జరిగింది. కానీ ఇలాంటి సంఘటనలో మరీ పొలిటికల్ని ఇలా ఇన్వాల్వ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే నష్టపోయారో పాపం వాళ్ళకి అంటే నష్టపరిహారం చేయడంలో తప్పు లేదు, కానీ మరి అంటే మీరు మీ వల్లనే చనిపోయారని చెప్పేసి కూడా అదే నేను అంటున్నా. ప్రతిదీ పొలిటిసైజ్ అయిపోతుందండి. ఒక సంఘటన జరగగానే దానికి ఒకళ్ళని బాధ్యులను చేసేసి, ఇప్పుడు 100 మంది 1000 మంది బాధ్యులైనప్పుడు మీరు ఒక వ్యక్తి మీదే ఎట్లా నేరారోపణ చేస్తారు కదా, అది తప్పు కదా. దీనికి ఎవరిని మీరు బాధ్యులు అంటారు? ప్రజలు రావడం తప్ప అంతమంది, లేదు వీళ్ళు తలుపు తీయడం తప్ప ఏమంటారు? గేటు తీయటం వాళ్ళ బాధ్యత. మీరు ఇంతమంది బయట వాళ్ళు రావడం అనేది తప్పు కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇంక మీదట లేకపోతే టోకెన్స్ ఇచ్చి టోకెన్ సిస్టమ్ ఏదైనా పెట్టి, మరి అది కూడా ఉందేమో మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నాం అంటేనండి, భక్తి ఉండొచ్చండి, కానీ ఆ భక్తి కోసమని ఇలాగ విపరీతంగా వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి టికెట్లు అమ్మడం కష్టమే కదా. వాళ్ళు ఒక లెక్కలో ఉంటాయి కదా టికెట్స్ ఇంతమందికి అని. అసలు ఇప్పుడు కొత్తగా కూటమి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు కదా. లడ్డు దగ్గర నుంచి కల్తీ లడ్డు లేదు ఇప్పుడు. తర్వాత ఈవెన్ దర్శనాలు కూడా మామూలు సాధారణ భక్తులు కూడా తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ సందర్భంలో ఇలా జరగటం అనేది నిజంగా బాధాకరమైన అంశం. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనం కండోలెన్స్ చెప్తున్నామండి. వాళ్ళు పాపం అలా జరగడం దురదృష్టకరం. అది దాన్ని ఎవరు ఏం ఆపలేం. కొన్ని అంటే ఇక్కడ మనకి తప్పు అనేది ఏంటంటే ఒక గేట్ తెరవడం వల్ల ఇక్కడ తప్పు జరిగిందని చెప్పేసి చాలా అర్థమైపోతుంది, కానీ ఇక్కడ సెక్యూరిటీది కూడా తప్పు ఉంది అని చెప్పేసి కూడా కొందరు అంటూ ఉన్నారు.
ఏమంటే ఇప్పుడు మరి వాళ్ళు భక్తులు వెళ్ళడం కోసం వాళ్ళు తలుపు తెరిచారు, అవును. వాళ్ళు మిస్అండర్స్టాండ్ అయింది అక్కడ. ఉమ్. అది టికెట్ల కోసం అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ ఎవరిని అంటారు మీరు? అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది జరిగింది. అవును. ఈ కమ్యూనికేషన్ గ్యాప్కి ఎవరిని మీరు బాధ్యులను చేస్తారు? వాళ్ళు గేట్ తీసిన వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, ప్రజలు వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు, ఆవిడకి ఊపిరాడలేదు. ఏం చెప్తాం మనం? ఇవి మన అదే చెప్తున్నా అండి, స్టాంపీడ్ జరిగినప్పుడు మీరు ఎవరిని కూడా బాధ్యులను చేయలేరు. ఇప్పుడు 100 మంది పోలీసులు ఉన్నా కూడా ఏం చేస్తారు? అవును. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏమంటారు? పోలీసులు ఆపి కొడితే అదిగో పోలీసులు చాలా ఏంటి దాష్టీకం చేశారు, ఉమ్. జులుం ప్రదర్శించారు అని మనమే అంటాం. కాబట్టి దీనికి ఎక్కడా కూడా ఒక ఎండ్ లేదండి. వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా ఈ కొట్లాట కంట సంఘటన జరిగింది ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవటం ఒకటి. 2 నెక్స్ట్ టైం ఇంకొంచెం సెక్యూరిటీ పెంచుకుని ప్రతి వాళ్ళు కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇంకేదైనా కొత్త విధానం ద్వారా వీళ్ళకి టికెట్లు ఇష్యూ చేయొచ్చా, అది కూడా టీటీడీ ఆలోచించాలి. అంటే ఫిజికల్గా రాకుండా మనుషులు ఇంకా ఏ రకంగా టికెట్స్ తీసుకోవచ్చు అది కూడా చూడాలి. అంటే లోకల్ వాళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకంగా ఒకటి పెట్టి ఆన్లైన్ విధానం ఏదో మనకు తెలియదు. సో ఆ విధంగా కనుక వాళ్ళు ప్లాన్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 లక్షలు వాళ్ళు ప్రకటించారు, వెంటనే స్పందించి నిన్ననే స్పందించారు. ఇవాళ వాళ్ళకి 25 లక్షలు ఇస్తాము అని ప్రకటించారు. అదేవిధంగా చాలామంది స్పందిస్తున్నారు, రాజకీయ నాయకులు కావచ్చు, అంటే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా. ఎందుకంటే తిరుమల అనేది అన్ని రాష్ట్రాలకి సంబంధించింది కదా. ముఖ్యంగా ఇంకా ఇక్కడ మనకి ఏపీలో కాకుండా తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా సౌత్ స్టేట్స్ అన్నీ కూడా తిరుమల అనేది అందరికీ సంబంధించిన దానిగా భావిస్తారు కాబట్టి అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఏది ఏమైనా నిన్నటి సంఘటన దురదృష్టకరం అండి. ఒక మంచి ఇష్యూ వైజాగ్లో జరిగినప్పుడు సాయంకాలం ఇలా జరగడం అనేది ఊహించని చర్య ఇది. కాబట్టి భక్తులు కూడా కొంచెం ఆలోచించుకుని ఒక వాళ్ళే ఒక సంయమనం పాటించి ఇప్పుడు మనమే ఒక క్యూ లైన్ ఏర్పరచుకుని ఎవరు ముందొచ్చారు, ఓకే మీరు ముందొచ్చారా మీరు నిల్చోండి, అంతేగాని నేను వెళ్ళాలి ప్రతివాడు వెళ్ళిపోవాలి. మనలో కూడా తప్పు ఉందండి, నేను వెళ్ళాలండి నాకు కొంచెం నన్ను వెళ్ళనివ్వండి అంటే అందరూ దానికోసమే వస్తారు. కాబట్టి మనమే కొంచెం బాధ్యత తీసుకుని ఎవరికి వాళ్ళం ఒక లైన్స్ ఏర్పాటు చేసుకుని అంటే తొడతొక్కిడి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఇప్పుడు మనం చూడండి, మీరు ముంబై వెళ్తే బస్సులు ఎక్కేటప్పుడు లైన్స్ ఉంటాయి. ఇప్పుడు కాదు, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అది ఎవరికి వాళ్ళు నిల్చుంటారు అంతే, అది ఎవడు నేర్పడు. మనకి సిస్టమ్స్ అనేవి మనం అమెరికాలో ఎంత బాగుంటుందో, యూకేలో ఎంత బాగుంటుందో, ఒక తేడా వస్తే శిక్ష వేస్తారు. సింగపూర్ అయితే ఫైన్ వేస్తారు. ఇక్కడ ఫైన్ వేస్తే మీరు కడతారా? కాబట్టి మనం అక్కడెక్కడో బాగుందని కాదు, ఇక్కడ బాగోడానికి మన వంతు బాధ్యత ఏంటనేది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించుకోవాలి.